ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా వస్తున్న రాజ్యసభ ఎన్నికలు ఏపీలో రాజకీయ వేడి రాజేస్తున్నాయి. 3 రాజ్యసభ సీట్లకు ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 సీట్లకు 3 అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురే పోటీలో ఉంటే పోలింగ్ అవసరం ఉండదు. 4వ అభ్యర్థి పోటీ చేస్తే మాత్రం పోలింగ్ తప్పదంటున్నారు. వైసీపీలో 6 జాబితాల వడపోతల తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్స్ నిరాకరించారు. కొందరికి ప్లేస్ మార్చారు. అధిష్టానం నిర్ణయంతో సర్దుకున్నారు. లేని వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ సిచ్యువేషన్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తుంది టీడీపీ. అందుకే బలం లేకపోయినా టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలోకి దించితే కాంగ్రెస్ ఓటింగ్ తో బయటకు పడొచ్చనే అంచనాలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఆ మధ్య ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే జరిగింది. ఇప్పుడు అధికార పార్టీలో అసంతృప్తి ఇంకా ఎక్కువ ఉందని భావిస్తున్న టీడీపీ తప్పకుండా తమ ఖాతాలో ఒక రాజ్యసభ సీటు పడుతుందని అనుకుంటున్నారు. ఈ ప్రతికూల పరిస్థితిని గమనించిన అధికార పార్టీ వైసీపీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్త పడే ప్రయత్నాల్లో ఉంది. అసంతృప్త పరులను సంతృప్తి పరిచే పనులు ఊపందుకున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను విదేశీ పర్యటనలకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇందుకోసం వైసీపీ రాజ్యసభ అభ్యర్థులే రంగంలోకి దిగి అసంతృప్తి ఎమ్మెల్యేలతో మంతనాలు చేస్తున్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాలేదని రగిలిపోతున్నారు. పార్టీ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చినా కిమ్మెనడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు సభ ముగిశాక అసంతృప్తి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడేందుకు చూశారు సీఎం జగన్. ఇక ప్లాన్ బి కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మాట వింటే సరే, లేదంటే నయానో భయానో ఎమ్మెల్యేలను లొంగ తీసుకోవాలని అనుకుంటున్నారట. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన అసంతృప్తి ఎమ్మెల్యేలతో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి మాటలు కలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో మీ సహకారం కావాలి అని నేరుగా అడిగేశారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అసంతృప్తి ఎమ్మెల్యేలతో ఎక్కువ మందిని ఈ ఇద్దరికి కేటాయించినట్లు తెలుస్తుంది. వారిని ఖుషి చేసేందుకు వీలైతే విదేశీ పర్యటనలకు తీసుకువెళ్లి పోలింగ్ రోజున నేరుగా అసెంబ్లీకి తీసుకువచ్చే ప్లాన్లో ఉన్నారట. సింగపూర్ లేదా థాయిలాండ్కు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లే వ్యూహంలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా వస్తున్న రాజ్యసభ ఎన్నికలు ఏపీలో రాజకీయ వేడి రాజేస్తున్నాయి. 3 రాజ్యసభ సీట్లకు ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 సీట్లకు 3 అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురే పోటీలో ఉంటే పోలింగ్ అవసరం ఉండదు. కానీ 4వ అభ్యర్థికి పోటీ చేస్తే మాత్రం పోలింగ్ తప్పదంటున్నారు. వైసీపీలో 6 జాబితాల వడపోతల తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్స్ నిరాకరించారు. కొందరికి ప్లేస్ మార్చారు. అధిష్టానం నిర్ణయంతో సర్దుకుంటున్నారు. లేని వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ సిచ్యువేషన్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తుంది టీడీపీ. అందుకే బలం లేకపోయినా టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలో దించితే
క్రాస్ ఓటింగ్ తో బయటపడొచ్చనే అంచనాలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఆ మధ్య ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే జరిగింది. ఇప్పుడు అధికార పార్టీలో అసంతృప్తి ఇంకా ఎక్కువగా ఉందని భావిస్తున్న టీడీపీ తప్పకుండా తమ ఖాతాలో ఒక రాజ్యసభ సీట్ పడుతుందని అనుకుంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. ఖడీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకెత్తులు పెట్టి మా అమ్మలు నడుము బిగించి కొంగు ఈ ప్రతికూల పరిస్థితిని గమనించిన అధికార పార్టీ వైసీపీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్త పడే ప్రయత్నాల్లో ఉంది. అసంతృప్తి పరులను సంతృప్తిపరిచే పనులు ఊపందుకున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను విదేశీ పర్యటనలకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇందుకోసం వైసీపీ రాజ్యసభ అభ్యర్థులే రంగంలోకి దిగి అసంతృప్తి ఎమ్మెల్యేలతో మంతనాలు చేస్తున్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాలేదని రగిలిపోతున్నారు. పార్టీ నిర్ణయంపై గురుగా ఉన్నారు. కొత్తగా కొందరు ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చినా కిమ్మనడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు సభ ముగిశాక అసంతృప్తి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడేందుకు చూశారు సీఎం జగన్. ఇక ప్లాన్ బి కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మాట వింటే సరే, లేదంటే నయానో భయానో ఎమ్మెల్యేలను లొంగ తీసుకోవాలని అనుకుంటున్నారట. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన అసంతృప్తి ఎమ్మెల్యేలతో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేడ మల్లికార్జునరెడ్డి మాటలు కలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో మీ సహకారం కావాలి అని నేరుగా అడిగేశారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అసంతృప్తి ఎమ్మెల్యేలలో ఎక్కువ మందిని ఈ ఇద్దరికి కేటాయించినట్లు తెలుస్తుంది. వారిని ఖుషి చేసేందుకు వీలైతే విదేశీ పర్యటనలకు తీసుకువెళ్లి పోలింగ్ రోజున నేరుగా అసెంబ్లీకి తీసుకువచ్చే ప్లాన్లో ఉన్నారట. సింగపూర్ లేదా థాయిలాండ్కు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లే వ్యూహంలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా వస్తున్న రాజ్యసభ ఎన్నికలు ఏపీలో రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్, ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే జారిపోకుండా వైసీపీ అలర్ట్ అయిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైసీపీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు చూసుకుంటే కనుక టీడీపీ కూడా అభ్యర్థులను బరిలో దింపాలన్నటువంటి ఒక ప్రతిపాదన చేస్తున్నటువంటి నేపథ్యంలో సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఈ వ్యవహారాన్ని టీడీపీ కులాల వారీగా తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఎత్తుగడ వేసింది. అందులో భాగంగానే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి వరరామయ్యను తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రచారం చేసింది. అయితే ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే వైసీపీ 3 రాజ్యసభ స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే సమయంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం తెర మీదకి రావడం, అభ్యర్థులు ఎవరైతే ఓటు వేసేటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం క్యాష్ చేసుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయానికి టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. ఇంకోవైపు చూసుకుంటే కనుక
ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళతో నేరుగా మాట్లాడటం, అభ్యర్థులు ఎవరైతే ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేరుగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఈ వ్యవహారాన్ని కులాల వారీగా తీసుకున్నటువంటి టీడీపీ కొంతవరకు ఎత్తుకడ వేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత అంశం కూడా స్పీకర్ కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యవహారంతో పాటుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఓటు వేసేటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైసీపీ టచ్ లోకి వెళ్తుంది. ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వైసీపీకి టచ్ లోకి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాజకీయం అంతా కూడా ప్రస్తుతం వచ్చేటువంటి ఎన్నికలపైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీకి సపోర్ట్ చేస్తారన్నటువంటి ఒక పొలిటికల్ ప్రచారం టీడీపీ వైపు నుంచి జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలను కూడా వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగానే భావిస్తుంది. తెర వెనక జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరితో టచ్ లో ఉన్నారనేటువంటి ఒక నజర్ కూడా వైసీపీ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే కనుక జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు వైసీపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ లో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఏదైతే టీడీపీ గతంలో ప్రచారం చేసినట్టుగా 25 నుంచి 30 మంది వరకు కూడా వైసీపీకి చెందినటువంటి శాసనసభ్యులు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ బలపై రైట్ థ్యాంక్స్ హరీష్. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా వస్తున్న రాజ్యసభ ఎన్నికలు ఏపీలో రాజకీయ వేడి రాజేస్తున్నాయి. 3 రాజ్యసభ సీట్లకు ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 సీట్లకు ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురే పోటీలో ఉంటే పోలింగ్ అవసరం ఉండదు. 4వ అభ్యర్థి పోటీ చేస్తే మాత్రం పోలింగ్ తప్పదు. వైసీపీలో 6 జాబితాల వడపోతల తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్స్ నిరాకరించారు. కొందరికి ప్లేస్ మార్చారు. అధిష్టానం నిర్ణయంతో సర్దుకున్నారు. లేనివారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ సిచ్యువేషన్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తుంది టీడీపీ. అందుకే బలం లేకపోయినా టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలోకి దించితే క్రాస్ ఓటింగ్ తో బయటపడొచ్చనే అంచనాలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఆ మధ్య ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే జరిగింది. ఇప్పుడు అధికార పార్టీలో అసంతృప్తి ఇంకా ఎక్కువగా ఉందని భావిస్తున్న టీడీపీ తప్పకుండా తమ ఖాతాలో ఒక రాజ్యసభ సీటు పడుతుందని అనుకుంటున్నారు. ఈ ప్రతికూల పరిస్థితిని గమనించిన అధికార పార్టీ వైసీపీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్త పడే ప్రయత్నాల్లో ఉంది. అసంతృప్త పరులను సంతృప్తి పరిచే పనులు ఊపందుకున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను విదేశీ పర్యటనలకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. ఏపీ నుంచి రాజ్యసభకి వెళ్లేది ఎవరో అంశంపై ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ నడుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల్ని బరిలోకి దింపారు. వైవి సుబ్బారెడ్డితో పాటు మరో 2 అభ్యర్థులను కూడా బరిలోకి దింపినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని కూడా రాజ్యసభ రేస్ లో ఉంచేందుకు ఆ టీడీపీ సంసిద్ధమైంది. అయితే ముఖ్యంగా ఈ అంశం అంతా ఒక ఎత్తు అయితే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అటు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు జారిపోకుండా కూడా 2 పార్టీలు సంసిద్ధంగా కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పటికే వైసీపీలో పూర్తి స్థాయిలో చూడవచ్చు. ఎందుకంటే సుమారుగా 70 స్థానాల్లో ఇప్పటికే మార్పు జరిగింది. 70 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను ఇచ్చారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది. అయితే
ముఖ్యంగా ఎవరైతే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే 70 మంది మార్చిన అసంతృప్తి నేతలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా అక్కడ నుంచి వైసీపీ నుంచి చేజారిపోకుండా కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే వైసీపీ అధిష్టానం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నాడని సమాచారం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పెద్దల్ని అటు విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డితో పాటు మరి కొంతమంది ఆ పెద్దల్ని కూడా రంగంలో దింపినట్టుగా తెలుస్తా ఉంది. రంగంలోకి దింపి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బుజ్జగింపుతో పాటు వాళ్ళని ఇక్కడ నుంచి కొంత వేరే ప్రాంతానికి తరలించడానికి కూడా వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ చేయి జారిపోతే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే టీడీపీ కూడా ఒక అభ్యర్థిని బరిలో దించుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి వైసీపీ ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళు ఓటు వేస్తారు, ఎమ్మెల్యేలు రాజ్యసభకు సంబంధించి ఓటు వేస్తారు అనే సందిగ్ధంలో కూడా వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మనం చూసాం, రాజ్యసభలో ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి వేశారని చెప్పేసి టీడీపీ నుంచి కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి. అప్పుడే ఒకవేళ మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా కూడా టికెట్లు మార్చినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా ఇన్ఛార్జీలు మార్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా సహకరించరు అనే భావంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడే 3 అభ్యర్థులు దింపినటువంటి వైసీపీ ఆ 3ని కూడా గెలిపించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోయినా కూడా అక్కడ రాజ్యసభ సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది, టీడీపీకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీకి వేయకుండా కూడా పూర్తి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలు మార్చారో 70 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇన్ఛార్జీలు మార్చారో ఎవరు అసంతృప్తిగా ఉన్నారు, అదేవిధంగా ఈ 70 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు టీడీపీతో కానీ ఇతరులతో టచ్ లో ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారనే లిస్ట్ కూడా వాళ్ళు తీసుకొని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి వైసీపీకే ఓటేసే విధంగా పూర్తి చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రాజ్యసభ సీట్ల కేటాయింపులో, అదే రాజ్యసభ ఓటింగ్ విషయంలో మాత్రం ఎమ్మెల్యేలని కంట్రోల్ చేసే విషయంలో వైసీపీ మాత్రం కట్టుదిట్టంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అక్కడ ఎమ్మెల్యే ఇన్ఛార్జిని మార్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు మాత్రం ఫేవర్ గా ఉంటారా ఉండరా అనేది మాత్రం ఇప్పుడు వైసీపీలో సందిగ్ధం నెలకొందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రాజ్యసభలో ఎవరైతే వైసీపీకి సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారు, ఒకవేళ రాజ్యసభ ఎంపిక సీట్లకు సంబంధించి ఎవరు ఓట్లు వేస్తారు, ఈ అన్ని అంశాలు కూడా ఈ రాజ్యసభ ఎన్నికల తర్వాత మాత్రం బయటపడే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి దీనికి మాత్రం 2 పార్టీలు, ఒక పక్క వైసీపీలో ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టీడీపీ వైపు మలుచుకొని టీడీపీ అభ్యర్థికి ఓటేసే విధంగా కూడా టీడీపీ ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడు వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేజారిపోకుండా వాళ్ళు సన్నాహాలు చేస్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది అనేది మాత్రం ఈ ఎన్నికల తర్వాత తెలిసే అవకాశం అయితే కనపడతా ఉంది. సాంబశివరావు, అయితే ఏపీ రాజ్యసభ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే 6 జాబితాలో టికెట్ నిరాకరించినట్లుగా తెలుస్తుంది. అయితే వైసీపీ నుండి 3 పోటీ ఉండడం, దానికి తోడు ఇప్పుడు టీడీపీ కూడా పోటీకి సిద్ధపడడం ఇదొక ఎత్తైతే, మరి రాజ్యసభ ఎన్నికల వేళ టీడీపీ పోటీ చేస్తా ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా ఇదంతా కూడా టీడీపీకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో దీన్ని అవకాశంగా తీసుకొని కూడా వాళ్ళు కాస్త అధిష్టానం మీద గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యంలో అధిష్టానాన్ని ఈ రాజ్యసభ ఎన్నికల్ని కూడా అధీనంగా తీసుకొని వాళ్ళు కూడా ఎందుకంటే ఫైట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జీలు మార్చిన నేపథ్యంలో వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అధిష్టానంపై ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొంత మనసులో వాళ్ళకి బాధ ఉన్నప్పటికీ బయటికి చెప్పలేని పరిస్థితి కొంతమంది ఎమ్మెల్యేలకు ఉంది ఇన్ఛార్జి మార్పుల తర్వాత. కాకపోతే ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ బయటపడదాము, వాళ్ళ మనసులో ఉన్నటువంటి అక్కస్సు వెళ్ళగక్కుదామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్నంతా కూడా టీడీపీ ప్లస్ పాయింట్ చేసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్ఛార్జీల మార్పు విషయం అనేది సుమారుగా 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలని ఇన్ఛార్జి మార్చారు. ఆ టికెట్లు కూడా మార్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 60 మంది అసంతృప్తిగా ఉంటారు. అంటే వైసీపీకి ఒక పక్క సపోర్ట్ చేస్తామన్నప్పటికీ మరో పక్క వాళ్ళ సన్నిహితుల దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని, వాళ్ళ బాధల్ని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు? మరి వాళ్ళు సహకరించకపోతే మాత్రం అదంతా కూడా టీడీపీకి ప్లస్ పాయింట్ అవకాశం ఉంది. టీడీపీ దీన్ని అంటే ఎప్పుడైతే ఈ 60 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారో 60 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అదే విధంగా 60 మంది చేజారిపోకుండా ఎవరైతే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే 60 మంది ఉన్నారో వాళ్ళు కూడా చేజారిపోకుండా వైసీపీ కూడా ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా వస్తున్న రాజ్యసభ ఎన్నికలు ఏపీలో రాజకీయ వేడి రాజేస్తున్నాయి. 3 రాజ్యసభ సీట్లకు ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 సీట్లకు 3 అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురే పోటీలో ఉంటే పోలింగ్ అవసరం ఉండదు. 4వ అభ్యర్థి పోటీ చేస్తే మాత్రం పోలింగ్ తప్పదు. వైసీపీలో 6 జాబితాల వడపోతల తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్స్ నిరాకరించారు. కొందరికి ప్లేస్ మార్చారు. అధిష్టానం నిర్ణయంతో సర్దుకున్న వారు సర్దుకున్నారు. లేని వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ సిచ్యువేషన్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది టీడీపీ. అందుకే బలం లేకపోయినా టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలోకి దించితే క్రాస్ ఓటింగ్ తో బయటపడవచ్చనే అంచనాలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. చెప్పండి వాసు. వరలక్ష్మి, వాస్తవానికి రాజ్యసభ ఎన్నికలు ఏపీలో కాకరేపు చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జి సుబ్బారెడ్డితో పాటు పాకిరాపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి ఇద్దరికి కూడా ఇక్కడ సీట్లు ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇద్దరికి కూడా ఎటువంటి ఓట్లు ఏమైనా పడతాయా పడవా అనేది కూడా సందిగ్ధమైంది. ఎందుకంటే కారణం ఏంటంటే ప్రధానంగా ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు మాత్రం జరిగింది. కీలకమైనటువంటివి గాజువాక అవ్వచ్చు, అనకాపల్లి అవ్వచ్చు, పాడేరు, అరకు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా అభ్యర్థులు మాత్రం జరిగింది. ఇందులో గాజువాక ఎమ్మెల్యే అయితే బహిరంగంగా చెప్తున్నారు, నేను చెప్పిన అభ్యర్థికి చెప్తేనే నేను సహకరిస్తాను, లేకపోతే సహకరించడం కూడా చెప్తున్నారు. ఇలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బయటపడిపోయినప్పుడు కూడా ఈ రాజ్యసభ ఎన్నికలు కనుక 4వ అభ్యర్థులు దగ్గర టీడీపీ పోటీ తెలిస్తే మాత్రం చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఇప్పటికీ వాళ్ళందరితో కూడా సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా నచ్చపడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా బయటపడకుండానే అంతరంగంగానే వాళ్ళందరూ కూడా మదన పడే పరిస్థితి ఉంటుంది. చాలా ఆందోళనగా ఉన్నారు కూడా చెప్పొచ్చు. మిగిలిన ప్రాంతాల కంటే ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యే చాలా మంది కూడా ఈ విధంగా ఉన్నారు. రేపు ఓటు వేస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఓటు వేసి వ్యతిరేకమైనప్పుడు కూడా వాళ్ళకి వచ్చే నష్టమే లేదు. వాళ్ళకి టికెట్ రానున్నప్పుడు వాళ్ళు తీసుకుని పార్టీ మాత్రమా లేకపోతే సైలెంట్ ఉండిపోవడమా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా తప్పనిసరిగా 4వ అభ్యర్థులు మాత్రం ఏపీలో రాజ్యసభ ఎన్నికలు మాత్రం నిలబెడితే తప్పనిసరిగా క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉంది. చాలా మంది కూడా ఇప్పటికే గోరెంట బుచ్చి చౌదరి లాంటి కూడా చెప్పడం మాతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. మేము 4వ అభ్యర్థులు కూడా నిలబెడతామని చెప్పి అందులో భాగంగా చంద్రబాబు అయితేనే లేకపోతే టీడీపీ పెద్దలైతే 4వ అభ్యర్థులు ఎవరు నిలబెట్టాలో ఇప్పుడు చెక్ చేస్తున్నారు. అంటే 4వ అభ్యర్థులు తప్పనిసరిగా నిలబెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మాత్రం వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలు, టికెట్ రాకుండా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా క్రాస్ ఓటింగ్ చేస్తే మాత్రం టీడీపీకి లాభం పడే అవకాశం ఉంది. ఇప్పుడు వైసీపీని కూడా అదే భయం వెంటాడుతుంది. ఇక్కడ సుబ్బారెడ్డి అవ్వచ్చు, గొల్లబాబురావు అవ్వచ్చు. గొల్లబాబురావు చరిత్ర చూస్తే గొల్లబాబురావు కూడా ఎమ్మెల్సీ ఓట్లలో మొన్న క్రాస్ ఓటింగ్ వల్ల ఆయన ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ రాజ్యసభకు ఆయనే పంపిస్తున్నారు. ఆయన భయం ఆయనకుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాపం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పినప్పుడు కూడా ఆయన ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా రాజ్యసభకు పంపుతున్నారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కనుక ఎదురైతే వీళ్ళకి ఓటమి తప్పదనే వాదన అయితే వినిపిస్తుంది. టీడీపీ అయితే అభ్యర్థులు నిలబెట్టేందుకే సిద్ధమవుతుంది. వైసీపీ మాత్రం పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు అంత అసంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు గుర్తించి వాళ్ళందరూ కూడా నాకు చెప్పే పరిస్థితి కనిపించినప్పుడు కూడా ఓటింగ్ వెళ్ళినప్పటికీ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆలోచించాల్సిన విషయం వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ.